వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. గతంలో తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడే ఓ వెలుగు వెలిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరింతగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా 5 భాషల్లో తీయడం పరిపాటి అయిపోయింది. బాహుబలి, కార్తికేయ, త్రిబుల్ ఆర్, హనుమాన్, పుష్ప 2ల తర్వాత తెలుగు సినీ పరిశ్రమ పేరు యావత్ దేశంలో విదేశాలలో మారుమ్రోగుతుంది. భారతీయ సినిమా తెలుగు సినిమా అని అనుకునే స్థాయికి చేరింది. తెలుగు సినీ పరిశ్రమకు ఈ స్థాయికి చేరుకుంది కనుకనే ఇప్పుడు జాతీయ మీడియా యావత్ దేశ ప్రజల దృష్టి టాలీవుడ్ పై ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని సంతోషిస్తుంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు, మోహన్ బాబు ఇంట్లో గొడవలు, సంధ్యా థియేటర్ వరుస ఘటనలతో సినీ పరిశ్రమకి తీరని అప్రదిష్ట కలిగింది. ఇప్పుడు జాతీయ మీడియా దేశ ప్రజల దృష్టి టాలీవుడ్ పై ఉంది కనుక చిన్న వివాదం సమస్య జరిగినా వైరల్ అవుతుంది. కనుక తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నవారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు వంటి దగ్గుబాటి సురేష్ కుటుంబం ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫిలిం నగర్ లో డక్కన్ కిచెన్ హోటల్ స్థల వివాదంలో దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రాణా, అభిరామ్ నలుగురుపై ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నందకుమార్ కు దాని గురించి వివాదం మొదలైనప్పుడు నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించి యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ దగ్గుబాటి కుటుంబం సభ్యులు గత ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ సిబ్బందిని వెంట పెట్టుకుని వెళ్లి ఆ హోటల్ ను పూర్తిగా కూల్చివేశారు. నందకుమార్ మళ్లీ నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు నలుగురుపై కోర్టు ధిక్కారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు పోలీసులు వారి నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసు నుంచి మెల్లగా బయటపడుతున్నారనుకుంటే ఇప్పుడు దగ్గుపాటి సురేష్ బాబు కుటుంబం ఇటువంటి కేసులో చిక్కుకోవడంతో టాలీవుడ్ లో మళ్లీ మరో కొత్త కథ మొదలైంది. డక్కన్ కిచెన్ హోటల్ స్థల వివాదంలో యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు అన్ని తెలిసిన దగ్గుబాటి కుటుంబం ఆ తీర్పును ఉల్లంఘించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జాతీయ మీడియా దృష్టి టాలీవుడ్ పై ఉంది కనుక ఈ కేసు గురించి అప్పుడే వైరల్ అవుతుంది. మరి దగ్గుబాటి కుటుంబం ఈ కేసులో నుంచి ఎప్పుడు ఏ విధంగా బయటపడతారో చూడాలి.